టీమిండియా బౌలర్లు మళ్లీ నిరూపించుకున్నారు. బ్యాటర్ల ఆటగా పేరున్న టీ20 ఫార్మాట్లో బౌలర్లు కూడా మ్యాచ్లను శాసించగలరని 2026 టీ20 ప్రపంచ కప్లో భారత బౌలింగ్ విభాగం స్పష్టం చేసింది. బుమ్రా వేగం, వరుణ్ చక్రవర్తి మాయాజాలం, హర్షదీప్ సింగ్ తెలివితేటలు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాయి. కివీస్ జట్టును తన యార్కర్లతో బుమ్రా ఉక్కిరిబిక్కిరి చేశాడు. అత్యంత కీలకమైన మ్యాచ్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచాడు. ఈ గణాంకాలే ఈ టోర్నీలో భారత బౌలర్స్ లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచాయి. బుమ్రా వేగం ముందు ప్రపంచ మేటి బ్యాటర్లు సైతం తలవంచక తప్పలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని నమీబియాపై ప్రదర్శించాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ కేవలం 7 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అతని బంతి ఎటు తిరుగుతుందో అర్థం కాక నమీబియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ గణాంకాలు అతని కెరియర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోతాయి. మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తూ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా వరుణ్ తన సత్తా చాటాడు. 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మిడిల్ ఓవర్స్ లో ప్రత్యర్థి స్కోరు వేగాన్ని పూర్తిగా అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో వరుణ్ భారత విజయావకాశాలను ఎంతగా మెరుగుపరిచాడో ఈ గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై బుమ్రా మళ్లీ తన క్లాస్ చూపించాడు. 15 పరుగులకే 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో బుమ్రాకు సాటి లేదని మరోసారి రుజువైంది. యువ పేసర్ హర్షదీప్ సింగ్ తన స్వింగ్ బౌలింగ్ తో జింబాబ్వే బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్స్ లో తనకున్న పట్టును ప్రదర్శించాడు. టీమిండియా భవిష్యత్ పేస్ బౌలింగ్ బాధ్యతలను తాను మోయగలనని హర్షదీప్ ఈ ప్రదర్శనతో చాటి చెప్పాడు. ఈ గణాంకాలను చూస్తుంటే భారత్ ఈసారి ఎంత పటిష్టమైన బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగిందో అర్థమవుతోంది. స్పిన్ మరియు పేస్ రెండింటిలోనూ సమతూకం ఉండడంతో ప్రత్యర్థి జట్లకు భారత్ ను ఎదుర్కోవడం కష్టతరంగా మారింది. బుమ్రా అనుభవం, వరుణ్ మిస్టరీ స్పిన్, హర్షదీప్ స్వింగ్ కలిపి టీమిండియాను ప్రపంచ వేదికపై గర్వపడేలా చేశాయి. ఈ 5 ప్రదర్శనల్లో మీకు బాగా నచ్చిన స్పెల్ ఏది? కామెంట్ చేయండి.